ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ లైన్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, గివెన్ లైన్స్ అని చెప్పి వన్ లైన్ ఈక్వేషన్ 1 తీసుకున్న, ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఏం చేయాలంటే ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ తీసుకోవాలి. ఎనీ పాయింట్ ఆన్ ది లైన్, ఫస్ట్ లైన్కి ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ తీసుకున్నాం. ఎనీ పాయింట్ ఆన్ ది లైన్, ఫస్ట్ లైన్కి దీని మీద ఉండే పాయింట్ ఏంటని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే x - 1/-3 = y - 2/2 = z - 3/2 = సమ్ కాన్స్టెంట్ టీకి ఈక్వల్ చేస్తాం. టీకి ఈక్వల్ చేస్తాం. ఈక్వల్ చేసినప్పుడు చూడండి, ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ p = ఫస్ట్ లైన్ టీకి ఈక్వల్ చేస్తాం. అప్పుడు పాయింట్ ఎలా వస్తుందంటే -3t + 1, 2t + 2, 2t + 3. ఇది పాయింట్. -3t ఈ -1 అనమాట, +1 అయింది. ఈ 2t -2 + 2 అయింది, 2t + 3. ఇలా ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ క్యాలిక్యులేట్ చేస్తాం. దాన్ని p అని డినోట్ చేస్తాం. నెక్స్ట్ది సెకండ్ లైన్ తీసుకుంటున్నాం. ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ 1 ఇది. ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ 2, ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ 2. లైన్ 2 మీద పాయింట్ ఇక్కడ x - 1/3 = y - 5/1 = z - 5 దట్ ఈక్వల్ సమ్ ఆర్ కింద డినోట్ చేస్తున్నాం. ఆర్ కింద డినోట్ చేస్తాం. ఫస్ట్ లైన్ ఆల్రెడీ టీ అని డినోట్ చేసాం, ఇప్పుడు ఆర్ అని డినోట్ చేస్తాం. లేదా ఇక్కడ ఆర్ అని ఇలా తీసుకుంటాం. ఆర్. ఇప్పుడు ఆల్రెడీ ఒక పాయింట్ తీసుకున్నప్పుడు పి అనుకున్నాం, ఇప్పుడు క్యూ తీసుకుంటున్నాం. 3r + 1 r + 5 -r -5r ఇలా వచ్చి 2 లైన్స్ ఇచ్చారు. 2 లైన్స్ మీద ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ తీసుకున్నాం. ఫస్ట్ లైన్ మీద ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ తీసుకుంటే p = అని తీసుకున్నాం. సెకండ్ లైన్ కూడా అలానే తీసుకున్నాం. ఇప్పుడు 2 పాయింట్ల మీద ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ అంటే లైన్ మీద ఒక పాయింట్ p అనుకున్నాం, వేరే లైన్ మీద పాయింట్ని q అనుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ p = q అని తీసుకున్నాం. అంటే 2 పాయింట్స్ ఈక్వల్ అని తీసుకున్నాం. p వచ్చింది కదా మనకి పాయింట్, ఆ పాయింట్ ఇఫ్ p = q అని తీసుకున్నాం. ఇఫ్ p = q అని తీసుకుంటే దెన్ x టర్మ్స్ ఇవి x y z అనమాట. ఇది కూడా x y z అంటే x టర్మ్స్ ఈక్వల్ చేస్తాం, y టర్మ్స్ ఈక్వల్ చేస్తాం, z టర్మ్స్ ఈక్వల్ చేస్తాం. అంటే ఇక్కడ పాయింట్స్ ఈక్వల్ చేయాలని -3t + 1 = 3r + 1. 3r + 1 దీని నుంచి ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్ ఏంటో చూద్దాం. -3t లేదా ఇక్కడ మైనస్ రాకూడదు అనుకుంటే 3r + 3t. ఈ మైనస్ అటువైపు తీసుకెళ్తే 0. ఒక ఈక్వేషన్ వచ్చింది. ఏంటి? x ఈక్వల్ చేస్తే మనకు ఈక్వేషన్ వచ్చింది. సెకండ్ ఈక్వేషన్ కోసం మనం ఏం చేస్తున్నామంటే y టర్మ్స్ ఈక్వల్ చేస్తున్నాం. ఆ y టర్మ్స్ చూడండి, ఇక్కడ 2t + 2 = ఇంత r + 5 విచ్ ఇంప్లైస్ ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి, 2t మైనస్ ఇక్కడ 2t r 2t - r -3 = 0. 2t - r ఈ మైనస్ ఇటువైపు తీసుకొస్తే -5, 2 - 5 - 3 = 0. నెక్స్ట్ లాస్ట్ టర్మ్స్ ఈక్వల్ చేస్తున్నాను. 2t + 3 = -5r దట్ ఈక్వల్ టు 2t + 5r + 3 = 0. 2t + r + 5 + 3 = 0. ఇలా వచ్చిందండి. దీన్నేమో ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నా.
ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ఇది. ఆల్రెడీ 1 2 అనుకున్నాం కదా, లేకపోతే ఇది 3 అనుకోండి, 3 ఈక్వేషన్. ఇది 4th ఈక్వేషన్, ఇది 5th ఈక్వేషన్. ఇప్పుడు 3 4 5 సాల్వ్ చేస్తే మనకి టీ ఆర్ వాల్యూ వస్తాయి. టీ వాల్యూ ఆర్ వాల్యూ వస్తుంది. ఇక్కడ దాన్ని సాల్వ్ చేయడానికి మనకు కన్వీనియంట్గా టీ వాల్యూ ఆర్ వాల్యూ ఏదో వస్తుంది అంటే ఇక్కడ చూడండి 4 5 2t ఉంది 2t ఉంది కాబట్టి సాల్వింగ్ 4 and 5 సాల్వింగ్ 4 and 5 4 and 5 ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఆ 4 and 5 ఈక్వేషన్ తీసుకోండి. 2t minus r minus 3 equal to 0, 2t plus 5r plus 5 3 equal to 3 plus 3 equal to 0. ఇక్కడ చూడండి ఈక్వేషన్ ఏమవుతుంది మనకి మైనస్ మైనస్ మైనస్, ఇక్కడ ప్లస్ 2t మైనస్ 2t క్యాన్సిల్, మైనస్ r మైనస్ 5r మైనస్ 6r మైనస్ 6 ఈక్వల్ టు 0 ఇలా వచ్చింది. దీన్ని ఎలా తీసుకుందాం ఇప్పుడు మైనస్ 6r ఈక్వల్ టు 6 విచ్ ఇంప్లైజ్ r ఈక్వల్ టు మైనస్ 1, r ఈక్వల్ టు మైనస్ 1, r ఈక్వల్ టు మైనస్ 1. r వాల్యూ వచ్చింది. ఇప్పుడు వేరే ఈక్వేషన్లో మనం r వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి t వాల్యూ. థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ r ఈక్వల్ టు మైనస్ 1 ఇన్ ఈక్వేషన్ 3. సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి వాల్యూ ఎంత అవుతుంది 3 ఇంటూ మైనస్ 1 ప్లస్ 3t ఈక్వల్ టు 0, 3t ఈక్వల్ టు 0 మైనస్ 3 ప్లస్ 3t ఈక్వల్ టు 0 విచ్ ఇంప్లైజ్ 3t ఈక్వల్ ఎంత అవుతుంది 3t ఈక్వల్ టు 3, t ఈక్వల్ టు 1, t వాల్యూ 1 అవుతుంది. r వాల్యూ మైనస్ 1, t వాల్యూ 1, t వాల్యూ 1. ఫస్ట్ మనం ఏమనుకున్నాం ఈక్వేషన్ పీలో ఫస్ట్ t అనుకున్నాం కదా, ఫస్ట్ ఈక్వేషన్ ఈక్వల్ టు టీకి అసైన్ చేసాం కాబట్టి t వాల్యూ సబ్స్టిట్యూట్ t ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ లేదా t ఈక్వల్ టు 1 ఇన్ p. సబ్స్టిట్యూట్ t ఈక్వల్ టు 1, substitute p t equal to 1 in p. అప్పుడు p ఏమవుతుంది చూడండి, p వాల్యూ ఎంత వస్తుంది చూడండి. సబ్స్టిట్యూట్ t ఈక్వల్ టు 1 ఇన్ p. p ఏమనుకున్నాం మనం p ఈక్వల్ టు చెప్పండి ఒకసారి ఏమనుకున్నాం p ఈక్వల్ టు మైనస్ 3t ప్లస్ 1, నెక్స్ట్ 2t ప్లస్ 2, లాస్ట్ది 2t ప్లస్ 3 ఇలా డిఫైన్ చేస్తాం. అది p వాల్యూ పాయింట్ వచ్చింది. ఈ t వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది t ఈక్వల్ టు 1 తీసుకుంటే మైనస్ 3 ప్లస్ 1 మైనస్ 2, ఇక్కడ మైనస్ 2 అండ్ t ఈక్వల్ ఎంత తీసుకోవాలి 1 కదా, అప్పుడు 4 అవుతుంది. నెక్స్ట్ t ఈక్వల్ 1 తీసుకుంటే ఇక్కడ 5 అవుతుంది. అర్థమైందా? t వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ p. p తీసుకున్నాం చూడండి పాయింట్, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మైనస్ 2, 4, 5, మైనస్ 2, 4, 5. అలాగే qలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏంటి r ఈక్వల్ టు 1. q ఏమొచ్చింది మనకి, q ఈక్వల్ టు పాయింట్ ఏమొచ్చింది చూడండి 3r ప్లస్ 1 r ప్లస్ 5 నెక్స్ట్ మైనస్ 5r. ఇప్పుడు r ఈక్వల్ టు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. r ఈక్వల్ టు మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 2, మైనస్ 3 ప్లస్ 1 మైనస్ 2, r ఈక్వల్ టు మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 4 అవుతుంది. r ఈక్వల్ టు మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ 5. మనం
ఇందాక ఏమనుకున్నాం, ఈ పీ ఈక్వల్ టు క్యూ అనుకున్నాం. అంటే ఈక్వల్ రావాలి పాయింట్స్. పీ ఈక్వల్ ఎంత అవుతుంది, -2 4 5. క్యూ కూడా ఏమొచ్చింది, -2 4 5. కాబట్టి ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏమవ్వాలి, 2 లైన్స్కి సేమ్ రావాలి. మనం తీసుకున్న పీ ఈక్వల్ టు క్యూ అని తీసుకుంటే మనకి సేమ్ పాయింట్ వచ్చింది. దీన్ని ఇంటర్సెక్టింగ్ 2 లైన్స్ ఇచ్చి ఇంటర్సెక్టింగ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయమంటే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. 2 లైన్స్ని ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అని తీసుకొని దాని మీద ఫస్ట్ లైన్ మీద ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ అంటే ఈక్వల్ టు సమ్ టీ అని అసైన్ చేసుకుని దాని నుంచి పాయింట్ పీ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ లైన్ కూడా ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ క్యూ ఈక్వల్ టు అని తీసుకున్నాం. ఇఫ్ పీ ఈక్వల్ టు క్యూ తీసుకుని ఎక్స్ఎక్స్ పాయింట్ వైవై పాయింట్ జెడ్ పాయింట్ ఈక్వల్స్ చేసి దాని నుంచి ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి ఆర్ వాల్యూ టీ వాల్యూ వస్తుంది. ఆర్ వాల్యూ టీ వాల్యూ ఫస్ట్ పీ ఈక్వల్ టు ఫస్ట్ పీలో టీ ఉంది కాబట్టి టీ ఈక్వల్ టు అందులో పీలో సబ్స్టిట్యూట్ చేసాం. ఒక పాయింట్ -2, 4, 5 వచ్చింది. నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు -1 క్యూ దాంట్లో తీసుకున్నాం. క్యూ వాల్యూలో క్యూ పాయింట్లో ఆర్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ పాయింట్ -2, 4, 5 వచ్చింది. కాబట్టి ఇంటర్సెక్టింగ్ పాయింట్ 2 లైన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఒక్కటే ఉంటుంది. ఆ పాయింట్ మనకి ఏంటి, -2 4 5. ఇది ఇంటర్సెక్టింగ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయడం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, షో దట్ ద లైన్ వచ్చేసి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ లైన్ వచ్చి x minus 3/3 equal to 2 minus y by 4 equal to z plus 1 by 1 intersects ఏమంటున్నాడు, ద లైన్ ఇదేమో అన్సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్. ఇది ఇప్పుడు ఇచ్చేది మనకి ఇంటర్సెక్ట్ ది లైన్ ఏమి ఇచ్చాడంటే అన్సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్. అన్సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ అంటే 2 ప్లేన్స్ని కలిపి రాసేదాన్ని అన్సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ అంట. ఆ లైన్ ఏమి ఇచ్చాడు అంటే 2x + 4y + 3z + 3 = 0 equal to x + 2y + 3z equal to 0. 3z equal to ఇక్కడ 0 పెట్టాం కదా, ఇక్కడ మళ్ళీ 0 పెట్టక్కర్లేదు. రెండిట్లకి ఇదే 0 అని అర్థం. ఇన్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ అన్నాడు. మనం 2 ప్లేన్స్ కింద రాయొచ్చు. దీన్ని 2 ప్లేన్స్ కింద తీసుకోవచ్చు ఇంటర్సెక్టింగ్ లైన్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, షో దట్ ద లైన్ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇంటర్సెక్టింగ్ అయ్యే పాయింట్ కూడా ఇచ్చేసాడు. షో దట్ అన్నాడు కదా, ఇన్ ది పాయింట్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే ఆ పాయింట్ వచ్చేసి 9, -6, 1. ఇప్పుడు ఎలా చూపించాం మనం, 2 లైన్స్ సిమెట్రిక్ ఫామ్లో ఉంటే మనం ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ 2 తీసుకుని PQ ఈక్వల్ అని చెప్పి అందులో ఉన్న x వాల్యూస్ y వాల్యూస్ ఈక్వల్ చేసి ఈక్వేషన్స్ ఫామ్ చేసి సాల్వ్ చేసాం. ఇక్కడ అలా ఇవ్వలేదు. షో దట్ ద లైన్, ఇది సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్. ఇంటర్సెక్ట్ ఇది కూడా లైనే కానీ అన్సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్లో ఉంది. ఇలా ఇంటర్సెక్టింగ్ పాయింట్ కూడా ఎక్కడ అవుతుంది, ఆ పాయింట్ మనం ఇదని చూపించాలి. చూపించడానికి ఫస్ట్ ఏం చేస్తామంటే సొల్యూషన్లో గివెన్ లైన్ అని తీసుకుందాం. ఆ లైన్ సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ తీసుకుందాం. x - 3/3 equal to ఇక్కడ చూడండి మనకి ఈ ఈక్వేషన్ x - 3 y - ఆ ఫామ్లో ఉండాలి. ఇక్కడ మాత్రం 2 - y ఉంది కాబట్టి ఏం చేస్తున్నాను, మైనస్తో న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తున్నాను మైనస్తో. అంటే ఏమవుతుంది ఇక్కడ y - 2 by -4 that equal to z plus 1 by 1. మైనస్ కామన్ తీసినా పర్వాలేదు. పైన మైనస్ కామన్ తీస్తే -2 ఆ మైనస్ కిందకి తీసుకొచ్చిన అలా అయినా పర్వాలేదు. y - 2 by -4 equal to z plus 1.
ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉండాలి. x మైనస్ x1 బై ఎల్ y మైనస్ y1 బై m z మైనస్ z1 బై n ఆ ఫామ్లో ఉండాలి. ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ ఇలా వచ్చింది. ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ డైరెక్ట్గా మీరు ఈక్వల్ టు టీ అని తీసుకుని అక్కడ 3t + 3 అలా చేయొచ్చు. మీకు అలవాటు అయ్యే వరకు ఇలా చూపించాల్సింది. x మైనస్ 3/3 ఈక్వల్ టు y మైనస్ 2/-4 ఈక్వల్ టు z ప్లస్ 1/1 ఈక్వల్ టు సమ్ t. దీన్ని ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ ఏం తీసుకున్నాం మనం? p అని తీసుకున్నాం. p ఈక్వల్ టు 3t -3 ఉంది కాబట్టి ఇక్కడ +3 కామా -4t ఇక్కడ -2 ఉంది కాబట్టి +2 t ఇక్కడ +1 ఉంది కాబట్టి -1. ఇది ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ అంటే ఆ పాయింట్ని మనం x పాయింట్, y పాయింట్, z పాయింట్ అలా తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ తీసుకున్నాం కదా, ఇంటర్సెక్ట్స్ ద లైన్ అంట. కాబట్టి ఏం చేస్తున్నాం? ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ p ఈక్వల్ టు p పాయింట్ ఇన్ ఏదో ఒక ప్లేన్లో, ఈ ప్లేన్లో అవ్వచ్చు, ఈ ప్లేన్లో అవ్వచ్చు, ఏదో ఒక ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 2x + 4y + 3z + 3 ఈక్వల్ టు 0 ఒక ప్లేన్లో తీసుకుంటున్నాను. ఎనీ పాయింట్ ఆఫ్ ది లైన్ని ఒక ప్లేన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే x వాల్యూ వచ్చేసి 3t + 3, y వాల్యూ వచ్చేసి -4t + 2, t - 1 ఈక్వల్ టు z అనమాట. z వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ప్లేన్ ఈక్వేషన్ ఎలా వస్తుందో చూద్దాం. ప్లేన్ ఈక్వేషన్ 2x + 4y + 3z + 3 ఈక్వల్ టు 0 కదా. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ x వాల్యూ వచ్చేసి 3t + 3 ప్లస్ 4 ఇంటూ y అంటే -4t + 2 4t + 2 లాస్ట్ ప్లస్ 3 ఇంటూ z అంటే z వాల్యూ ఎంత మనకి? t - 1 ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2 ఇంటూ x వాల్యూ 3t + 3 ప్లస్ 4 ఇంటూ y వాల్యూ -4t + 2 ప్లస్ 3 ఇంటూ z వాల్యూ t - 1 ప్లస్ 3 ఈక్వల్ టు 0 అనే ప్లేన్ ఈక్వేషన్లో ఎనీ పాయింట్ ఆఫ్ ది లైన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్ ఈక్వల్ టు విచ్ ఇంప్లైస్ 60 + 6 -16t + 8 ప్లస్ 3t - 3 ప్లస్ 3 ఈక్వల్ టు 0. t వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. t వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ చూడండి, 60 + 3t 90లోంచి -16t తీసేస్తే -16t వచ్చింది, ప్లస్ 90 వచ్చింది. వాల్యూ ఎంత అవుతుంది? 70 -70. నెక్స్ట్ కాన్స్టెంట్ చూద్దాం. 6 + 8 ఈ +3 -3 క్యాన్సిల్ చేస్తే 6 + 8 + 14 ఈక్వల్ టు 0. -70 ఈక్వల్ టు -14 minus cancel 7 equal to 2, which implies t equal to 2. ఈ t వాల్యూని సబ్స్టిట్యూట్ ఇన్ p equal to 2 in p. therefore p equal to ఎంత వస్తుందో చూద్దాం. p equal to ఎంత అవుతుంది? t సబ్స్టిట్యూట్ చేస్తే 3t + 3 3 into 2 plus 3 9 minus 4 into 2 minus 8 plus 2 minus 8 plus 2 minus 6. next t and the 2 minus 1 that equal to 1. అదే కదా మనకి షో దట్ అని చెప్పి ఏ పాయింట్ ఇచ్చాడు? 9, -6, 1 ఇంటర్సెక్టింగ్ పాయింట్
ఒకటి సిమెట్రిక్ ఒకటి అన్సిమెట్రిక్ ఇచ్చినప్పుడు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఒకటి సిమెట్రిక్ ఒకటి అన్సిమెట్రిక్ ఇచ్చినప్పుడు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. యాక్చువల్గా పాయింట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఫైండ్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ సిమెట్రిక్ లైన్ అన్సిమెట్రిక్ లైన్ ఇచ్చినప్పుడు ఈ ఫామ్లో చేస్తాం. మనకి ఇది కరెక్టా కాదా తెలియాలంటే ఇప్పుడు అంటే షో దట్ అన్నాడు కాబట్టి పాయింట్ చూపించాడు. అక్కడ చూపించలేదు అంటే మనకి రిమైనింగ్ ఇంకొక ప్లేన్ ఉంది. మనకి అన్సిమెట్రిక్ ఫామ్లో ఒక ప్లేనే మనం తీసుకున్నాం. ఇంకో ప్లేన్ ఉంది కదా, ఆ ప్లేన్లో ఇది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 అయితే మనం తీసుకున్న పాయింట్ మనకు వచ్చిన ఇంటర్సెక్టింగ్ పాయింట్ కరెక్ట్ అని అర్థం. ఇంకోటి ఏముంది, ఇంటర్సెక్టింగ్ పాయింట్ అన్సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ ఇంకొక లైన్ ఏముంది, x + 2y + 3z = 0. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమి ఇచ్చింది, x + 2y + 3z. ఈ వాల్యూ ఎంత అవుతుందో చూడండి, 9 - 12 + 3 అంటే x వాల్యూ 9 సబ్స్టిట్యూట్ చేయాలి. -6 2 × -6 అంటే -12 + 3 చూడండి = 0. ఇలా రిమైనింగ్ ప్లేన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు =0 అయితే మనకు వచ్చిన ఇంటర్సెక్టింగ్ పాయింట్ కరెక్ట్ అని మనకి ఇక్కడైతే ఇచ్చాడు షో దట్ అని. ఇవ్వకపోతే మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇది ఒకటి సిమెట్రిక్ ఒకటి అన్సిమెట్రిక్ ఫామ్ ఇచ్చి ఇంటర్సెక్టింగ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఇది ఇందాకటిది ఒకటి రెండు కూడా అన్సిమెట్రిక్ ఫామ్ సిమెట్రిక్ ఫామ్లో ఇచ్చినప్పుడు రెండు కూడా సిమెట్రిక్ ఫామ్ అంటే తెలుసు కదా. సిమెట్రిక్ ఫామ్ అంటే x - x1/L y - y1/M z - z1/N ఈ ఫామ్లో ఉంటే దీన్ని సిమెట్రిక్ ఫామ్ ఆఫ్ ఏ లైన్ అంటాం. అన్సిమెట్రిక్ ఫామ్ అంటే రెండు ప్లేన్స్ని కలిపి రాసేదాన్ని అన్సిమెట్రిక్ ఫామ్ ఆఫ్ ఏ లైన్ అంటాం. Next, show that good point. Show that the line joining 2, -3, 1, 3, -4, -5 intersect the plane intersects the plane వచ్చేసి 2x + y + z = 7 in the point 1, -2, 7. ఇక్కడ ఏమన్నాడు చూడండి, షో దట్ ద లైన్ జాయినింగ్ అంటే ఈ 2 పాయింట్స్ నుంచి లైన్ ఫామ్ చేయాలి. ఈ 2 పాయింట్స్ నుంచి లైన్ ఫామ్ చేస్తే ఈ లైన్ ఇంటర్సెక్ట్ ద ప్లేన్ అంట. ఇంటర్సెక్ట్స్ ద ప్లేన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది కూడా పాయింట్ ఇచ్చేసాడు 1, -2, 7. షో దట్ ఆ పాయింట్ అని మనం చూపించాలి. దానికి ఏం చేస్తున్నాం, ఫస్ట్ లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ అని చెప్పుకున్నాం. ఫస్ట్లోనే 2 పాయింట్స్ నుంచి ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఫామ్ చేయాలంటే ఫార్ములా ఏంటి, సొల్యూషన్లో గివెన్ పాయింట్స్ వచ్చేసి 2, -3, 1. సెకండ్ పాయింట్ వచ్చేసి 3, -4, -5. 3, -4, -5. The 2 పాయింట్స్ నుంచి ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఫార్ములా ఏంటంటే x - x1/x2 - x1 = y - y1/y2 - y1 = z - z1/z2 - z1. ఇది 2 పాయింట్స్ నుంచి ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఈ విధంగా ఫామ్ చేయడానికి ఫార్ములా. దట్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఏమవుతుంది ఇక్కడ, x - x1 దట్ ఈక్వల్ టు 2, x2 - x1 దట్ ఈక్వల్ టు 1, y - y1 + 3
బై y2 మైనస్ y1, y2 వచ్చేసి -4 -3 అంటే ఎంత అవుతుంది -1. నెక్స్ట్ z మైనస్ z1 -1 బై z2, z2 వచ్చేసి -5, z1 -6, z2 మైనస్ z1 -6 ఇలా వచ్చింది. దీని నుంచి ఏం చేయాలి, ఒక లైన్ వచ్చింది ఇంటర్సెక్టింగ్ ఇందాక చేసాం. ఎనీ పాయింట్ అంది లైన్ తీసుకోవాలి. ఈ మైనస్ ఇక్కడ కామన్ తీయొచ్చు లేదా అలా ఉంచేసినా పర్లేదు. బై 1 -1 z -1 బై -6 ఈక్వల్ టు సమ్ t. ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ అని చెప్పి ఎనీ పాయింట్ ఆన్ ది లైన్, ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ చెప్పి దట్ ఈక్వల్ టు దాన్ని టీ అని తీసుకోవాలి. టీ అని తీసుకుంటే ఈక్వేషన్ పాయింట్ ఎలా వస్తుంది, పి ఈక్వల్ టు పాయింట్ చెప్పండి, టీ ప్లస్ 2 మైనస్ టీ ప్లస్ 3 మైనస్ 6t ప్లస్ 1. ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ అంటే లైన్ని ఈక్వల్ టు టీ చేస్తున్నాం. టీ ప్లస్ 2 మైనస్ టీ మైనస్ 3 కాబట్టి ప్లస్ 3 మైనస్ 6t ప్లస్ 1. దిస్ పాయింట్ substitute in plane equation. This point substitute in plane equation. అదే రాయండి, substitute p in equation. ఆ ఈక్వేషన్ ఏంటి, ప్లేన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడో అది తీసుకోండి. మనకు ఒక ప్లేన్ ఈక్వేషనే కదా ఇచ్చింది. substitute in 2x plus y plus z minus 7 equal to 0. 2x plus y plus z minus 7 equal to 0. అందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 2 into t plus 2 plus 3 minus t plus 1 minus 6t minus 7 equal to 0. minus 7 equal to 0. వాల్యూ చూడండి, 2t plus 4 plus 3 minus t plus 1 minus 6t minus 7 equal to 0. 2t minus 7t minus 5t. నెక్స్ట్ చూడండి, ప్లస్ 4 plus 3 7, 7 minus 7 that equal to cancel అయిపోయి ప్లస్ 1 వస్తుంది. ప్లస్ 1 చూడండి, 2t plus 2 అంటే 2t plus 4 3 minus t. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 2x plus y plus z minus 7 equal to 0. 2t plus 4 3 minus t minus plus 1 minus 6t minus 7 equal to 0. that equal to 2t minus t minus 6t minus 6 minus t minus 7t plus 2t అంటే minus 5t. నెక్స్ట్ 4 plus t equal 4 plus 3 equal to 4 plus 3 minus 7 క్యాన్సిల్ అయిపోయి మనకి ఎంత వస్తుంది, ఇక్కడ మైనస్ ప్లస్ 1 వస్తుంది. దట్ ఈక్వల్ టు 0. t ఈక్వల్ టు -1/5 వస్తుంది. -1/5 ఈక్వేషన్ ఇలా వస్తుందమ్మ. ఈక్వేషన్ ఇలా t ఈక్వల్ టు -1/5. దీని నుంచి ఈక్వేషన్ ఎంత వస్తుంది చూడండి, యాక్చువల్గా -5 రాదు, మరి ఎక్కడ చూడండి, 2t plus 4 minus t minus 3 minus 6t
+3. ఇక్కడ చూడండి ఈ వాల్యూ ఎంత, పాయింట్లో చూడండి పీలో, పీ వాల్యూలో ఎంత చూడండి, పీ ఎంత ఇచ్చాడు మనకి, మనం పాయింట్ తీసుకున్నప్పుడు -y అంటే మైనస్తో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, -y అంటే y -2 అవుతుంది, -2 అవుతుంది. అక్కడ పాయింట్ చూడండి పీ ఇచ్చాడు కదా, పీ వాల్యూ మనకి x-3 పాయింట్ ఏం ఇచ్చాడు, x-3/3 2 - y. ఇదేనా ఈక్వేషన్, లైన్ జాయినింగ్ పాయింట్ కదా, లైన్ జాయినింగ్ పాయింట్లో ఏమి ఇచ్చాడు 2 - 3, 1 3 - 4 - 5 ఇలా ఇచ్చాడు. 2 లైన్ జాయినింగ్ పాయింట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, x - x1 అంటే -2 తీసుకున్నాం, 3 - 2 అంటే 1 తీసుకున్నాం అక్కడ, దట్ ఈక్వల్ టు y y2 y - y1 అంటే ఇక్కడ +3 అవుతుంది, +3/-1 అవుతుంది. z - z1 అంటే -1/-6 ఇక్కడ +6 +3 కదా మనకున్నది. అప్పుడు పాయింట్ వచ్చేసరికి ఏమవుతుంది, -2 - 3 ఈ పాయింట్ ఇక్కడ -3 -3t. అప్పుడు ఇక్కడ పాయింట్ -3 అంటే పాయింట్ తేడా వచ్చేసి మనకు వచ్చిన పాయింట్ రావట్లేదు, అంటే ఇక్కడ మనం -3 సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఎంత అవుతుందో చూడండి, ఇప్పుడు 2t -t -6t -70 -5t దట్ ఈక్వల్ టు -4 -3 -7 -10 +5 -5 ఈక్వల్ టు 0 -5t ఈక్వల్ టు +5 t ఈక్వల్ టు -1 ఈ మైనస్ వాల్యూని ఇందులో pలో సబ్స్టిట్యూట్ చేస్తే p ఈక్వల్ టు t -1 + 2 అంటే 1 -1 అంటే +1 +1 -3 -2 లాస్ట్ t ప్లస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, +6 +1 7 1, -2, 7 1, -2, 7 1, -2, 7 ఇలా వచ్చిందాం, t ఈక్వల్ టు -1 1, -2, 7. అర్థమైంది ఈ పాయింట్. లైన్ జాయినింగ్ ఇచ్చా, టూ పాయింట్స్ ఇచ్చి దాని నుంచి లైన్ జాయినింగ్ తీసుకుని ఎనీ పాయింట్ ఆఫ్ ది లైన్ తీసుకుని ఇందులో ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంటర్సెక్టింగ్ అన్నాడు కాబట్టి ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది, పాయింట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ వచ్చింది, దట్ ఈక్వల్ అది కూడా 1, -2, 7 ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ని 2 అన్సిమెట్రిక్ ఇచ్చిన, 2 సిమెట్రిక్ ఇచ్చిన, ఒకటి సిమెట్రిక్ ఒకటి అన్సిమెట్రిక్ ఇచ్చిన, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఏంటంటే ఫైండ్ ద సిమెట్రికల్ ఫార్మ్ ఆఫ్ ఏ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్. నెక్స్ట్ది ఒకటి అన్సిమెట్రిక్ ఇచ్చినప్పుడు, అన్సిమెట్రిక్ అంటే 2 ప్లేన్స్ ఇస్తాడు, 2 ప్లేన్స్ ఇచ్చినప్పుడు దాన్ని సిమెట్రిక్ ఫామ్లోకి మార్చాలి. సిమెట్రిక్ ఫామ్ అంటే మళ్ళీ ఎలా వస్తుంది, x - x1/l y - y1/m z - z1/n ఆ ఫామ్లో వస్తుంది. ఆ ఫామ్లో వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి అంటే, ఒకటి ద సిమెట్రిక్ ఫామ్ ఆఫ్ ఏ లైన్ నుంచి అన్సిమెట్రిక్ ఫామ్ ఆఫ్ ఏ లైన్ నుంచి సిమెట్రిక్ ఫామ్లో ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ప్రాబ్లం అన్నమాట. దాన్ని చూద్దాం. ఫైండ్ ఇన్ సిమెట్రికల్ ఫామ్ ఆఫ్ ది ఈక్వేషన్, find in
symmetrical form the equation of the line x plus y plus z plus 1 equal to 0 equal to 4x plus y minus 2z plus 2 ఇలా ఇచ్చారు. ఇది అన్సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ కదా. ఈ అన్సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ ని సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ అంటే ఇది అన్సిమెట్రిక్. సిమెట్రిక్ ఫార్మ్ లో రావాలంటే x మైనస్ x1 బై l, y మైనస్ y1 బై m, z మైనస్ z1 బై n ఆ ఫామ్ లోకి మార్చాలి. ఆ ఫామ్ లోకి మార్చాలి అంటే ఫస్ట్ ప్లేన్ ఈక్వేషన్ ని ఈ అన్సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ ని టూ ప్లేన్స్ గా తీసుకోవాలి. అదే రాయండి. గివెన్ ప్లేన్స్ ఆర్, ప్లేన్స్ ఏమి ఇచ్చాడు మనకి, ప్లేన్స్ ఏమి ఇచ్చాడు, x ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఒకటి, 4x ప్లస్ వై మైనస్ 2z ప్లస్ 2 ఈక్వల్ టు 0. సొల్యూషన్లో గివెన్ ప్లేన్స్ ఆర్ x ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ 1 ఈక్వల్ టు 0, ఇది ఒక ప్లేన్ ఈక్వేషన్. నెక్స్ట్ ది 4x ప్లస్ వై మైనస్ 2z ప్లస్ 2 ఈక్వల్ టు 0, ఇది సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే డిఆర్స్ ఆఫ్ ఎ లైన్, డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఎ లైన్. ఈ ప్లేన్ ఈక్వేషన్ యొక్క డిఆర్స్ అంటే ఇక్కడ 1 1 1 దాన్ని డిఆర్స్ అంటారు. డిఆర్స్ ఆఫ్ ఎ లైన్ ని లైన్ యొక్క ఈ ప్లేన్ యొక్క డిఆర్స్ ఏమో, లైన్ యొక్క డిఆర్స్ L1 M1 N1 దట్ ఈక్వల్ టు అట్లా ఎలా తీసుకుంటాం 1, 1, 1. నెక్స్ట్ డిఆర్స్ ఆఫ్ ఏ లైన్, ఇది లైన్ 1 గా తీసుకుంటాం, లైన్ 2 L2 M2 N2. దీని యొక్క ప్లేన్ యొక్క డిఆర్స్ లైన్ యొక్క డిఆర్స్. అప్పుడు డిఆర్స్ ఆఫ్ ఏ లైన్ 1 అంటే 1 లో ఉన్న లైన్ డిఆర్స్ ఏంటి అంటే L1 L1 M1 N1 అనమాట. 1, 1, 1. నెక్స్ట్ ది 4, 1, మైనస్ 2, 4, 1, -2. దీని నుంచి ఇప్పుడు L1 M1 L1 లేదా L M N ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఫస్ట్ 1 1 M వాల్యూస్ తీసుకుంటాం, 1 1. నెక్స్ట్ n వాల్యూస్ వచ్చేసి 1 -2. తర్వాత L1 వాల్యూస్ 1 4 1 1. దీన్ని L M N అనుకుందాం. L బై -2 -1, M బై 4 ప్లస్ 2, N బై 1 -4. చూడండి వాల్యూస్ ఎలా తీసుకున్నాం, 4 1 1 1. ఇక్కడ ప్లేన్ యొక్క డిఆర్సే లైన్ యొక్క డిఆర్స్. 4 1 -2. L M N వాల్యూస్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ M తీసుకున్నాం 1 1, తర్వాత N 1 -2 1 -2. నెక్స్ట్ 1 4 1 1 -2 -1. M వచ్చేసి 4 మైనస్ ఉంటుంది కదా ఆల్రెడీ ఇక్కడ ఫార్ములాలో, ఇది ఒక మైనస్ +2 అవుతుంది. N 1 -4. L వాల్యూ ఎంత అవుతుంది, L ఈక్వల్ టు -3, M ఈక్వల్ టు 6, N ఈక్వల్ టు -3. N ఇక పైన రాస్తున్నాను. L బై -3, M బై 6, N బై -3 -3 ప్లస్ 6 -3. ఇంకా మైనస్ కామన్ తీయాలంటే దీని నుంచి L బై 3 ఈక్వల్ టు 3 పోదు కదా ఇందులో, 1 -2 N బై 1. మైనస్ కూడా కామన్ తీస్తే 1 -2 3. L వాల్యూస్ వచ్చేసినాయి. మనకి లైన్ కావాలి అంటే మనకి సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ కావాలంటే x బై x1 బై L కావాలి, y మైనస్ y1 బై M కావాలి, z మైనస్ z1 బై N. అంటే ఫస్ట్ L M N ఫైండ్ అవుట్ చేసాం మనం. నెక్స్ట్ x1 y1 z1 కావాలి.
x1 y1 z1 కావాలి. ఆ పాయింట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు z ఈక్వల్ టు 0 ఇన్ ప్లేన్ 1 అండ్ 2 ప్లేన్స్గా తీసుకున్నాం చూడండి, 1 and 2. అందులో z ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ప్లేన్ ఈక్వేషన్స్ ఏమైపోతాయి చూడండి. ప్లేన్ ఈక్వేషన్ ఫస్ట్ది x ప్లస్ వై ప్లస్ 1, x ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ వచ్చేసి 4x ప్లస్ వై, 4x ప్లస్ వై z ఈక్వల్ టు 0 కాబట్టి ఇంకా ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇది థర్డ్ ఈక్వేషను, ఫోర్త్ ఈక్వేషన్ అనుకోండి. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే సాల్వింగ్ అప్పుడు y వాల్యూస్ 1 1, కాన్స్టెంట్ 1 2, x కోఎఫిషియెంట్స్ 1 4. ఫస్ట్ y తీసుకున్నాం 1 1, నెక్స్ట్ కాన్స్టెంట్ 1 2 1 4 1 1. xy కాన్స్టెంట్ that equal to x by 2 minus 1, y by 4 minus 2, constant వచ్చి 1 by 1 minus 4. ఇక్కడ x వాల్యూ ఏమవుతుంది, x by 1 y by 2 ఈక్వల్ టు 1 by minus 3. దీని నుంచి x ఈక్వల్ ఏమవుతుంది, x ఈక్వల్ టు మైనస్ 1/3. x by 1 ఈక్వల్ టు మైనస్ 1/3. దట్ ఈక్వల్ x ఈక్వల్ టు మైనస్ 1/3. y ఈక్వల్ ఏమవుతుంది, మైనస్ 2/3. y ఈక్వల్ టు మైనస్ 2/3. z ఈక్వల్ టు 0 ఎలానే. ఇప్పుడు ఎలా వచ్చింది మనకి, ఇది ఎక్స్ వై వాల్యూ, ఎక్స్ వై జెడ్ వాల్యూ. దీన్నే మనం ఇప్పుడు ఎలా తీసుకుంటామంటే x1 y1 z1 ఈక్వల్ టు ఎంత, x1 అంటే 1/3 మైనస్ 2/3, z ఈక్వల్ టు 0 కదా. z1 ఈక్వల్ టు 0 కింద తీసుకున్నాం. డిఆర్స్ ఏమైంది ఇక్కడ, ఎల్ ఎమ్ ఎన్. డిఆర్స్ వచ్చేసి L1 కామా లేదా L M N. లేదా మీరు ఇక్కడ x1 ఎందుకు వచ్చింది అనుకుంటే ఇక్కడ x అనే తీసుకోవచ్చు. మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఇక్కడ x1 కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. x1 y1 z1 మనకి ఈజీ అవుతుంది. ఇవి కూడా పాయింట్స్ L M N అని తీసుకోండి. దట్ ఈక్వల్ టు వాల్యూస్ ఎంత అవుతున్నాయి, 1 మైనస్ 2 1. ఇప్పుడు పాయింట్ వచ్చింది మనకి, డిఆర్స్ ఉన్నాయి. సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ తోటి మనం ఫార్మ్ చేయాల్సింది x మైనస్ x1 బై ఎల్ ఈక్వల్ టు y మైనస్ y1 బై m ఈక్వల్ టు z మైనస్ z1 బై n. ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే x1 ఎంత మనకి, మైనస్ 1/3. అంటే ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ, ఇక్కడ మళ్ళీ మైనస్ 1/3 బై ఎల్ అంటే 1, y ప్లస్ 2/3 బై m అంటే మైనస్ 2, z మైనస్ 1 బై ఎంత, z ఇక్కడ 0 తీసుకుని z1 ఈక్వల్ ఎంత 0, y ఇక్కడ 1. ఇది అన్సిమెట్రిక్ ఫామ్ నుంచి సిమెట్రిక్ ఫామ్లో చేయడానికి పాయింట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు z ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. నెక్స్ట్ డిఆర్స్ ఫామ్ చేసేటప్పుడు మాత్రం అవి ప్లేన్ యొక్క డిఆర్స్ని లైన్ యొక్క డిఆర్స్ అంటాం. ప్లేన్ యొక్క డిఆర్స్ని లైన్ యొక్క డిఆర్స్ అని చెప్తాం. ఈ విధంగా ఫామ్ చేసి అన్సిమెట్రిక్ ఇచ్చినప్పుడు సిమెట్రిక్ ఫామ్లోకి మార్చి లైన్ని ఫామ్ చేస్తాం. యాంగిల్ క్యాలిక్యులేట్ చేయమన్నా, పర్పెండికులర్ క్యాలిక్యులేట్ చేయమన్నా, ప్యారలల్ క్యాలిక్యులేట్ చేయమన్నా, ఒకటి సిమెట్రిక్ ఇచ్చి ఒకటి అన్సిమెట్రిక్ ఇచ్చినప్పుడు ముందర దీన్ని సిమెట్రిక్ ఫామ్ ఆఫ్ ఏలోకి మార్చేసి తర్వాత మనం 2 లైన్స్ని యాంగిల్ క్యాలిక్యులేట్ చేస్తాం. 2 లైన్స్ని యాంగిల్ క్యాలిక్యులేట్ చేసి తర్వాత ఆ రెండింటిని యొక్క యాంగిల్ కానీ పర్పెండికులర్ అడిగినా కానీ
లేదా ప్యారలల్ అడిగినా కానీ ఏదో ఒకటి ఏం అడిగితే అది మనం చేస్తామన్నమాట. ఈ విధంగా ప్లేన్స్ లైన్స్ సిమెట్రిక్ అన్సిమెట్రిక్ ఇచ్చి ప్యారలల్ అన్నా యాంగిల్ క్యాలిక్యులేట్ చేయమన్నా పర్పెండిక్యులర్ అన్నా ఏదో ఒకటి క్యాలిక్యులేట్ చేయమంటే ఆ విధంగా ఫామ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. మా అర్థమైనయా? అర్థమైనయా? మా అర్థమైనయా? క్లాస్లో చెప్పినవి లైన్స్ ఒకసారి అన్మ్యూట్ చేయండి. మా క్లాస్ ఎండ్ చేస్తున్నాను ఇక్కడతో.